నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందర వరుస షాకులు తగులుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ఒకవైపున రాజకీయాలు అంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయంగా వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే తాను నమ్ముకున్నటువంటి కేంద్ర పెద్దలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని దూరం పెడుతున్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒకవైపున అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కలిసే అవకాశాలు కూడా ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే కేంద్ర పెద్దల్ని కూడా జగన్కి దూరంగా ఉండాలి అంటూ సూచించినట్లుగా ఒక వార్త అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి దీని వెనకాతల అసలు కారణం ఏమిటి, నిజంగా ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కేంద్ర పెద్దలు పక్కన పెడుతున్నారు, దగ్గరకు కూడా రానివద్దు అంటూ ఇప్పటికే సూచించారు కేంద్ర పెద్దలకి ప్రధాని మోడీ కూడా అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అందుకే నిన్న ఆయన ఏదో ఏపీకి రావాల్సి ఉన్నా కూడా రాలేదు అని చెప్పేసి ఒక వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందనుకోవచ్చు? ఇది ఖచ్చితంగా వాస్తవం ఉందండి. ఇందులో ఇంతకాలం ఏంటి అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు వచ్చేసినాయి. ఎలక్షన్లు వచ్చేసిన ఈ తరుణంలో ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అన్ని రాష్ట్రాలని సమంగా చూడాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే అతని అపరిపక్వ రాజకీయంతో, దుందుడుకు స్వభావంతో, తన అహంకారంతో, ఆలోచన లేని విధానంతో ఆయన ఏం చేశాడు అంటే మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూనే ఉంది. అంటే అడిగినప్పుడల్లా లోన్లు ఇవ్వటం కానీ ఇటువంటి పనులన్నీ చేస్తున్నది. నీకు ఒకసారి తప్పు చేసిన తర్వాత దాన్ని తప్పు దిద్దుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తప్పు దిద్దుకునే ప్రయత్నం చేయట్లేదు. అందుకని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పలుకుబడి మొత్తం దిగజారిపోయింది. ఇండియా టుడే లేటెస్ట్ సర్వే చేస్తే టాప్ 10 ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి లేడు, అసలు ఆ పేరే లేదు. అంటే అంత ప్రతిష్ట దిగజారిపోయిన పరిస్థితి కనపడుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏదో ఒక వేరే టైప్ ఆఫ్ ఇది కాదు కదా, ఒక పొలిటికల్ పార్టీ. ఈ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది బేరీజు వేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు అని చాలా స్పష్టంగా తెలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీనే కాదు కమ్యూనిస్టులు అయినా సరే జగన్మోహన్ రెడ్డి వైపు అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచనలో పెట్టుకోరు. ఎందుకు అంటే మొత్తం రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకంగానే ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు. ఆయన అనుకుంటున్నాడు ఏదో క్రిస్టియన్లు తనకు ఓటేస్తారు అని చెప్పి. క్రిస్టియన్లు ఓటే పరిస్థితి కూడా లేదు. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి బ్యాడ్ రోడ్ల మీదే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కదా, కరెంటు కోతల్లోనే వాళ్ళు ఉంటున్నారు కదా. అందువల్ల వాళ్ళు ఏదో ఓట్లు వేస్తారా అనుకుంటున్నాడు. ఆ వాళ్ళు కూడా ఓట్లు వేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లేదు. ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి ఎంత తెలుసో అంతకన్నా ఎక్కువ నరేంద్ర మోడీకి తెలుసు. ఎందుకంటే ఆయన భారతదేశానికే ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలుసు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా రాష్ట్రాన్ని బాగు చేయకుండా మరింత ఖరాబు చేశాడు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. అందుకనే ఇప్పుడు మీరన్న పాయింట్ని ఇప్పుడు అందరూ కూడా ఎత్తి చూపుతున్నారు. మామూలుగా అయితే నరేంద్ర మోడీ ఏంటి, ఆయన కూడా రాజకీయ పార్టీ, సదరన్ స్టేట్స్లో ఏదన్నా చిన్న యాక్టివిటీ జరిగినా వచ్చి ఫోకస్ చేసుకొని బీజేపీకి ఒక పాజిటివ్ ఓటు వచ్చే విధంగా చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఏ చిన్న అకేషన్ వచ్చినా కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా బద్దకిచ్చకుండా వస్తూ ఉంటాడు సౌత్ ఇండియాకి. అటువంటిది 4 పెద్ద సంస్థల్ని, విద్యా సంస్థల్ని ప్రారంభోత్సవం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి పిలిస్తే నేను రానులే వర్చువల్గా చేస్తాను అని మోడీ చెప్పటమే అది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతని స్పష్టం చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అయిష్టతని మోడీ ఈ విధంగా స్పష్టం చేసినట్టుగా మనం భావించవచ్చు. ఇంకోవైపు ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మొత్తం పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు, 404 టార్గెట్ పెట్టుకొని వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు
భావ సారూప్యత కలిగిన పార్టీలని దగ్గర తీసుకొని మొత్తం కలిపి మనం కనీసం 400 స్థానాలు దాటాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి మునిగిపోయే పడవని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకోరు. పైగా మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. మనం షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్ది మనం ఒకసారి ఆ దృశ్యాన్ని మనం ఊహించుకుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చెల్లెల్ని ఫోటో తీయించుకుందాం రా అంటే ఆమె ఫోటో తీయించుకోవడానికి కూడా పక్కకి రాలేదు. మీకు ఆ దృశ్యం మీకు గుర్తుండే ఉంటుంది. అంటే ఎందుకు తను వచ్చి పక్కన నిలబడితే ఆ ఫోటోని వైసీపీ సోషల్ మీడియా ఎట్లా ప్రచారం చేసుకుంటుందో షర్మిలకి క్లియర్ కట్గా తెలుసు. అంటే ఏంటి, నాకు నా చెల్లికి ఏమి విభేదాలు లేవు, అంతా మీడియా సృష్టి, ఎల్లో మీడియా అని ఇట్లా చెప్పింది అని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటాడు. ఆ విషయం ఆయన సొంత చెల్లెలైన షర్మిలకి తెలుసు కదా. అందుకనే ఇతను ఫోటో తీసుకుంటానన్నా కానీ షర్మిల రాలేదు. పాస్ అవుతూ ఉంటే ఒక షాట్ వచ్చింది, ఒక కెమెరాలో ఒక షాట్ వచ్చింది. షర్మిలకి బాగా క్లోజ్గా జగన్మోహన్ రెడ్డి ఉన్న ఒకటే పిక్చర్ వచ్చింది. ఆ పిక్చర్ని ప్రచారం చేసుకున్నారు వైసీపీ సోషల్ మీడియాలో. పిక్ ఆఫ్ ది డే అన్నా చెల్లెలు కలిసిపోయారని. ఈ విషయం తెలిసే షర్మిల వచ్చి పక్కన నిలబడలేదు జగన్మోహన్ రెడ్డి పక్కన. సేమ్ లాజిక్ నరేంద్ర మోడీ కూడా అప్లై చేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ జంక్చర్లో కనుక నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ వస్తే ఆయనకి పూల బొకే ఒకటి ఫార్మల్గా ఇస్తారు కదా, ఇచ్చేసి వెంకటేశ్వర బొమ్మ ఒకటి ఇచ్చేసి కాళ్ళకి దండం పెట్టేస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఒక తప్పుడు సంకేతం పోతుంది. ఏంటి, జగన్మోహన్ రెడ్డితోటి బీజేపీ ఇంకా కలిసే ఉంది, మరి తెలుగుదేశంతో ఎట్లా చర్చలు జరుగుతుంది అన్న ఒక చర్చ వస్తుంది, ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ నుంచి అడ్వాంటేజ్ కొడదామని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే భారతదేశ ప్రధానికి ఈ మాత్రం తెలియదా? అందుకనే ఆయన నేను వర్చువల్గా చేస్తానులే, నేను ఫిజికల్గా రాను అని చెప్పినట్టున్నారు. అంటే మనం దగ్గరుండి మనం చూడలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి నేచరు వాళ్ళ చెల్లెలకి ఎంత తెలుసు మనందరికి కూడా అంతే తెలుసు కదా ఎట్లా చేస్తాడనేది. అందుకని భారతీయ జనతా పార్టీతోటి నాకు ఇంకా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంటే నేనే మోడీకి బాగా క్లోజు, నేనే మోడీకి దత్తపుత్రుడిని అని పిక్చర్ ఇచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం మోడీ దగ్గర అయితే జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగట్లేదు. మరి అమిత్ షా దగ్గర ఏమన్నా ఆయన అదృష్టం పరీక్షించుకోవాలి. అమిత్ షా కూడా ఈయన చాలా రోజుల నుంచి అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇవ్వట్లేదు. మొన్న కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ చాలా ప్రాధాయపడ్డాడు. విజయసాయి రెడ్డి అదే పనిలో ఉన్నాడు. సార్ ఒక్కసారి కలుస్తారు సార్, ఒక్కసారి 2 నిమిషాలు సార్ అని అడిగినా కానీ వాళ్ళేం మరి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అంటే బహుశా ఇదే కారణం కావచ్చు. వాళ్ళు కనుక అపాయింట్మెంట్ ఇస్తే మనల్ని రోడ్డు మీదకి తీసుకొస్తాడు, మనల్ని వాడుకుంటాడు, మనల్ని వాడుకొని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు అని అటువంటిది ఏదన్నా అభిప్రాయం వాళ్ళకి ఉందేమో తెలీదు. అందుకనే వాళ్ళు ఎవరు కూడా ఇతని దగ్గర రానట్లేరు. నరేంద్ర మోడీ కూడా అందుకనే వచ్చి సౌత్ ఇండియాలో వచ్చి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పుకొని బీజేపీకి పాజిటివ్ ఓటు తెచ్చుకోవటానికి అవకాశం ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయం ఏంటో తెలుసు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రావటం మానేశారు. ఇది చూస్తున్నాం కదా, రాజకీయ లబ్ధి కోసం జగన్ చేసేటువంటి ఈ జిమ్మిక్కులు ముందే తెలుసు కాబట్టి పసిగట్టి ఈ రోజున ప్రధాని మోడీ కూడా ఆయన ట్రాప్లో పడ్డం ఇష్టం లేక ఇంకొకటి ఏదైతే టార్గెట్ 404 పెట్టుకున్నారో అది ఆ లక్ష్యాన్ని ఛేదించాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి మరక ఉన్నటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుంటే అది తమకే రాజకీయంగా దెబ్బతగులుతుందని చెప్పి భావించే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా దూరం పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.